నమస్కారం. జనౌషధి మందుల గురించి మీకు కొన్ని సందేహాలు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మొదటి అపోహ, ధర తక్కువ కాబట్టి క్వాలిటీ ఉండదేమో అని. వాస్తవానికి ఈ మందుల ప్రతి బ్యాచ్ను NABL గుర్తింపు పొందిన లాబొరేటరీలలో కఠినమైన పరీక్షలు చేసిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO GMP ప్రమాణాలతో తయారవుతాయి. ఇవి బ్రాండెడ్ మందులతో సమానమైన ప్రభావం చూపుతాయి. రెండవ అపోహ, ఇవి తక్కువ ధర మందులు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని. వాస్తవానికి అస్సలు ఉండవు. బ్రాండెడ్ మందుల్లో ఉండే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అదే వీటిలోనూ ఉంటుంది. కాబట్టి వీటి వల్ల అదనపు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే లేదు. బ్రాండెడ్ మందుల్లాగే ఇవి కూడా సురక్షితం. ఒక్కసారి ఆలోచించండి, మనకు మేలు చేయాలని ప్రభుత్వం పెట్టిన ఈ జనౌషధి కేంద్రం మనల్ని మోసం చేస్తుందా? తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలనే గొప్ప లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా 18,000కు పైగా జనౌషధి కేంద్రాలను ప్రారంభించింది. వీటి సంఖ్యను 25,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కావున మద్దికెర పరిసర ప్రాంత ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు వాడుతున్న మందుల చీటి తీసుకుని మన మద్దికెర మెయిన్ బజార్, పోస్ట్ ఆఫీస్ రోడ్డులో ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రానికి వచ్చి అక్కడ ఉండే వారికి ఆ చీటి చూపిస్తే వారు తక్కువ ధరకే మీకు సరిపోయే నాణ్యమైన జెనరిక్ మందులను ఇస్తారు. ఈ వీడియోను మన ఊరి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ధన్యవాదములు.